ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య 24 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కో-కన్వీనర్ అందేరాబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో నిర్వహించిన ఆలయ్ బాలయ్ ప్రోగ్రాంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదికపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. క్షమాపణలు చెప్పకపోతే మహిళా వికలాంగులతో కలిసి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల సాధన కోసం మందకృష్ణ చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం కొనియాడారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం చైర్మన్ వీరయ్య విమర్శలు చేయడం దారుణమని అన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ క్షమాపణ చెప్పాలి. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వెంటనే ఏదైతే చైర్మన్ మందకృష్ణ మాదిక్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసిస్తూ ఈ రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల భవనంలో విలేకరుల సమావేశం జరిగింది. 24 గంటల్లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ మందకృష్ణ మాదిక్ గారికి క్షమాపణ చెప్పకపోతే మరో 24 గంటల్లో ఈ కేంద్ర కార్యాలయాన్ని ఓన్లీ మహిళా వికలాంగులతోటే ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కు నిజంగా చీము నెత్తురు ఉంటే 30 మంది లేని వికలాంగుల సహకార సంస్థకు నెలకు 2 లక్షల రూపాయల జీతంతో నువ్వు ఇక్కడ పనిచేస్తా ఉన్నావు. వికలాంగుల సహకార సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా తక్షణమే పీఆర్సీలు ఇప్పి జీవో నెంబర్ 39 రద్దు చేయి, ఖాళీలో ఉన్నటువంటి పోస్టులన్నీ అన్ని కూడా భర్తీ చేయని విహెచ్పిఎస్ ఆయనకు డిమాండ్ సవాల్ విసురుతుంది. 24 గంటల్లో కృష్ణమాది గారికి క్షమాపణ చెప్పాలి. మీరు కూడా ఒకప్పుడు మందకృష్ణ గారు మొదలుపెట్టిన ఉద్యమ దీక్షల వల్లనే కదా పింఛన్లు వస్తాయి. మీరు కూడా బాధ్యులే కదా అందులో. మరి మీకు ఈరోజు ఎందుకు మందకృష్ణ గారిని విమర్శించి మాట్లాడుతున్నారు? మీరు ఒక పింఛన్దారులే కదా. అలాంటిది మేము ఎక్కడో ఏ మూలకో ఉండి ఎవరు పట్టించుకోని స్థితిలో మందకృష్ణ గారు మమ్మల్ని తీసుకొచ్చి ఒక మండల నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి ఇంతవరకు తీసుకొచ్చిందంటే మా వికలాంగులకు అందరికీ దేవుడని మేము సగర్వంగా చెప్తున్నాము. మరి ఇది మీరు చేసే వ్యాఖ్యలకు మరి మేము నిలబడతాం. మరి మేము చేసే పోరాటం ఎట్లుంటుందో రేపు డిసెంబర్ 3న మీకు తెలుస్తుంది. మరి ఇది కరెక్ట్ కాదు. రేపు మీరు చేసే ప్రోగ్రాం కూడా మేము నిరసన తెలియజేస్తాము. మేము ఎంతవరకైనా అడ్డుకుంటామని మాట్లాడుతున్నాం. మాట్లాడిన మాటలు అది మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? కృష్ణమాదిగని నువ్వు విమర్శించే అంత నాయకుడు అయినవా? ఒకరోజు 2007లోనే కృష్ణమాదిగ పెట్టిన మీటింగ్లకి నువ్వు అటెండ్ అయిన మనిషివి. నువ్వు ఈ రోజు కృష్ణమాదిగ గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచేటు. నువ్వు ఒకప్పుడు ఏ స్థాయిలో ఉండి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చావో అది గుర్తుపెట్టుకో. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏమనుకుంటున్నావు? వికలాంగుల హక్కుల పోరాట సమితి తలుసుకుంటే నువ్వు భూస్థాపితం లేకుండా పోతావు. గుర్తుపెట్టుకో. వికలాంగుల గురించి మాట్లాడే నాయకత్వం నీది కాదు. అట్లాంటి నాయకత్వం నీలో ఉంటే నువ్వు ఈ రోజు పెన్షన్ గురించి మాట్లాడి ఈ రోజు రోడ్డెక్కే పరిస్థితి తీసుకురాకపోతుంటివి. అదే నీ సీఎం గారు సొత్తు తింటున్నావు కదా, సీఎం గారి మాట వింటున్నావు కదా. సీఎం గారికి చెప్పనికి నీకు బుద్ధి లేదా? నువ్వు ఒక వికలాంగుడి కదా. నువ్వు ఒక వికలాంగుడి ఉండి మా పెన్షన్ పెంచాలి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాని అని మాటలు ఇచ్చావు. మరి మా వికలాంగులకు అన్యాయం జరుగుతుంది సార్. మరి నువ్వేం చేస్తున్నావని నీకు మాట్లాడడానికి రాలేదా? నీ నాలుకే కోసి పడేస్తాం అనుకుంటున్నావేమో. వికలాంగుల హక్కుల పోరాట సమితితో పెట్టుకుంటే ఖచ్చితంగా నీ నాలుకే కోసేస్తాం. 24 గంటలలో నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ఆఫీస్కి ముట్టడించబోతున్నాము త్వరలోనే. వికలాంగుల సమస్యల పట్ల ప్రతి నవంబర్ 26వ తారీఖున వికలాంగుల ఆత్మగౌరవ మరియు పోరాట దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవసరమైతే ప్రభుత్వం పరిష్కరించినప్పుడు వికలాంగులు పోరాటం చేయడానికి కూడా 26నే మేము మరి ప్రాతిపదికగా పెట్టుకుంటే, కానీ ఆయన వారసుడు కృష్ణమాదిగ వెన్నంటి నడుస్తున్న వ్యక్తులుగా ఇవాళ మనం ఉన్నాం. ఆయనను మేము అనలేదు రేవంత్ రెడ్డి గారు, మీరే అన్నారు.
కృష్ణమాదిగ పోరాటం అంటే ఆనాడు అంబేద్కర్ మనం చూడలే, జగ్జీవన్ రాములు చూడలే, ఇలా కృష్ణమాదిగని మాత్రం చూస్తున్నాం. అది నా అదృష్టం అని మీరే ధర్మయుద్ధం సభలో పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడిన సందర్భాలు మీరు ఉన్నాయి, గుర్తు చేసుకోండి. మరి అట్లాంటి కృష్ణమాదిగని ఇలా ఆ ప్రాల్ ఒక 30 మంది కూడా లేని 9 కోట్ల బడ్జెట్ కూడా లేని ఒక వికలాంగుల సహకార సంస్థకు చైర్మన్ గా ఉన్న వీరయ్య ఇలా మాట్లాడుతుందంటే మేం మాత్రం VHPS గా సహించం. 24 గంటల్లో కనుక వీరయ్య వర్మ క్షమాపణ చెప్పలేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు అది చైర్మనే కాదు, అది ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏం చైర్మన్ ఇవాళ ఈ బిల్డింగ్ కట్టించినాం, ఈ చాంబర్లు ఇవాళ నువ్వు కూర్చుంటున్నావు, ఎవడు కట్టిస్తే కూర్చున్నావు చైర్మన్? నీకు తెలుసా నువ్వు అప్పుడు ఏడ వండుకున్నావు చైర్మన్? మేము కష్టపడి కట్టించినాం. ఈ ఫ్లైఓవర్ పోతుంటే మేము అడ్డం పడ్డాం, మేము జైల్లో పడ్డాం. మేము ఈ బిల్డింగ్ కట్టడానికి 4,57,00,000 రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోతే మేము అప్పుడు మేయర్ బండా కార్తీక రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి 4,57,00,000 రూపాయల చెక్కు స్వయంగా నేను రాంబాబు నాగభూషణం గారు కలిసి మా చేతులతో అప్పుడు అనితా రాజేంద్ర గారికి మేము తెచ్చిచ్చినాం. మేము కిరణ్ కుమార్ రెడ్డి గారిని బ్రతిమలాడి ఇక్కడికి తీసుకొచ్చి మేము ఇక్కడ శంకుస్థాపన చేయించినాం. మేము లూయి బ్రేల్ విగ్రహం పెట్టించినాం. ఇదంతా మేము చేస్తే ఆ చాంబర్లో కూర్చొని ఇవాళ కృష్ణమాదిగ పోరాట ఫలితంగా వచ్చిన పెన్షన్ ఎత్తుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా చైర్మన్? నువ్వు కృష్ణమాదిగ కాలు చెప్పు దుమ్ముకు సరిపోతావా? నువ్వు ఆయన కాలు గోటికి సరిపోతావా? నువ్వు ఇవాళ ఆయన దేశ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు లేచి నిలబడతాడు. రాహుల్ గాంధీ లాంటోడు ఖమ్మం సభలో మాట్లాడుకుంటా మందకృష్ణ మాదిగకు ఈ రాజకీయ నాయకులకు ఎవ్వరికి లేని చరిష్మా ఆయన కూలదని కొనియాడిన సంగతి మర్చిపోయినావా? అయినా నీకు అవన్నీ ఎక్కడ తెలుస్తాయి? ఆఫ్ నాలెడ్జ్ గాడివి చైర్మన్. ముఖ్యమంత్రి బిచ్చం వేస్తే వచ్చిన వాడి చైర్మన్, నీకు నాలెడ్జ్ ఉన్నదా? బహిరంగ చర్చకు వస్తా అంటున్నావా? దానికి కృష్ణమాదిగ రావాలన్నా చైర్మన్? మా జిల్లా అధ్యక్షుడు వస్తే సరిపోతా నీకు? మా జిల్లా అధ్యక్షుడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు చింతల సైదులు నిన్ను తరిమి కొట్టింది మర్చిపోయినవా? మమ్మల్ని బతిలాడితే, మా రాంబాబును బతిలాడితే మేము వద్దని చెప్పి ఆయనను ఆపింది మర్చిపోయినవా చైర్మన్? నీ చరిత్ర ఇయ్యాల మాకు తెలియదా? ఆనాడు ఏమైంది? ఇయ్యాలన్నాడు అది ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ కార్యక్రమంలో సమస్యల గురించి పక్కన పెట్టి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదికి గడవబోతున్నది. డిసెంబర్ 7 వస్తే 6 గ్యారంటీలు అమలు చేసినాం అంటున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సరోవర్ నగర్ వరంగల్ సభలో ఏదైతే మాటిచ్చిండో వికలాంగులు, వృద్ధులకు, వితంతువులకు మిగతా పెన్షన్ చేయూత పెన్షన్లని 4,000 చేస్తారని రాహుల్ గాంధీ స్వయంగా ఆయన మాటిచ్చిండు మేము అధికారంలోకి వస్తే. దాన్ని ధృవీకరిస్తూ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు PCC అధ్యక్షుడిగా మాట్లాడడం జరిగింది చాలా సభల్లో. కానీ ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం గడవబోతున్నది. డిసెంబర్ 7 వస్తే ఇంతవరకు పెన్షన్ పెంచకపోగా పెన్షన్ గురించి మాట్లాడడం కూడా ఎక్కడ కూడా మాట్లాడడం జరుగుతలేదు. పెన్షన్ పెంచరా అనే మరి నేమాంస వికలాంగుల సమాజంలో ఇలా చేయూత పెన్షన్దారుల సమాజంలో మరి సందేహాలు కూడా నెలకొన్నవి. ఇట్లాంటి సమయంలో మరి ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, అసలు నిజానికి ఈ భారతదేశంలో వికలాంగుల పెన్షన్ అత్యధికంగా ఉన్నదంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే. అది వికలాంగుల గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమే ఇవాళ 4,016 తెలంగాణలో, 6,000 రూపాయలు ఆంధ్రాలో తీసుకుంటున్న మాట ఇది వాస్తవం. మరి అట్లాంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6,000 రూపాయలు వికలాంగులకు పెట్టిందో, ఏదైతే 6 గ్యారంటీల్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విధంగా తెలంగాణలో మిగతా చేయూత పెన్షన్దారులందరికీ 4,000 అన్నారు. అది పెంచాలని మాత్రమే మేము సభ పెడితే దీనికి మరి ఇప్పుడు చైర్మన్ వీరయ్య గారు కృష్ణమాదిగ గారిని మరి దూషించడం అనేది వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, తీవ్రంగా ఖండిస్తున్నది. దీన్ని మాత్రం మేము సహించమనే విషయాన్ని ఇవాళ మరి చైర్మన్ గారు ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము భావిస్తున్నాం, ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాం, మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారే చైర్మన్ గారిని ఉసిగొలిపి, ముఖ్యమంత్రి గారు స్వయంగా కృష్ణమాదిగ గారిని ఎదుర్కోలేక చైర్మన్ వికలాంగుడు గనక ఏమన్నాడు కృష్ణమాదిగ గనుక ఆయనను ఉసిగొలిపి మరి ఇవన్నీ పెట్టిస్తున్నాడేమో అనుమానం కూడా ఇవాళ మాకు కలుగుతున్నది. మరి ముఖ్యమంత్రి గారే ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారేమో మాకు కలుగుతున్నది. ఒకవేళ
మేము ఇక్కడి నుంచి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీరే గనక ఈ 3-6 పే చేసి ఉంటే ఇది మీ స్థాయికి తగంది. ఒకవేళ మీకు తెలియకుండా గనక చైర్మన్ చేస్తే ఆయనను చైర్మన్ గా తొలగించండి. ఎందుకంటే ఇలా కృష్ణమాదిగ గారు మరి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆనాడు బిఆర్ అంబేద్కర్ మనం చూడలే, ఇయ్యాలేమో ఇది చైర్మన్ ఉండాల చైర్మన్. ఇంకొకసారి ఇట్లా మాట్లాడద్దు. 24 గంటల్లో గనక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే మరి ఖచ్చితంగా మేము తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. చైర్మన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి కూడా 2వ తారీఖులో పెన్షన్ ప్రకటించాలి. ఈ ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే చైర్మన్ మీరు ఇవ్వాలని తొలగించాలి. ఆయనను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మిగతా కార్యాచరణ మా సభ్యులు ప్రకటిస్తారు. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన సంఘటనలో పెన్షన్ పెంచకపోవడంతో గౌరవశ్రీ మందకృష్ణమాదిగ గారు సంవత్సరం కాలం గడుస్తున్నా కానీ పెన్షన్లు పెంచుతలేరనే ఉద్దేశం మీద ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు పెంచాలనే ప్రధానమైన డిమాండ్తో మందకృష్ణమాదిగ గారు ఈరోజు వికలాంగుల సమాజం రోడ్ల మీదకి వచ్చి సగౌరవంగా గుర్తింపు గౌరవం వచ్చిందంటే కేవలం మందకృష్ణమాదిగ పోరాటంతోనే వికలాంగుల సమాజంలో గుర్తింపు వచ్చింది. ఎక్కడో ఉన్న వికలాంగులు, కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, ఇంటికే పరిమితమైనటువంటి వికలాంగులను ఏ ప్రభుత్వాలు బయటికి తీసుకురాలే. కేవలం మందకృష్ణమాదిగ నాయకత్వంలో బయటకు వచ్చి మా హక్కులు మాకు కావాలని పోరాటం చేస్తుంటే ఇట్లాంటి చిల్లర మనుషులు ఈరోజు గతంలో ఎన్నో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మరి గవర్నమెంట్కు వ్యతిరేకంగా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఏదో సీట్ల కోసం సీట్ల కూర్చున్నంత మాత్రంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన సీటు కానీ మందకృష్ణమాదిగను విమర్శిస్తే మేము ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మందకృష్ణమాదిగ మాదిగోళ్ళకే కాదు యావత్ ప్రజానికానికి ఆదర్శంగా ఉన్నాడు. తక్షణమే ఆయన మీద మందకృష్ణమాదిగను ఏ విధంగా విమర్శించిండో మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు, విహెచ్పిఎస్ నాయకులు ఆయన మీద అగ్రహంగా ఉన్నారు. ఏ విధంగానైతే ఇప్పటిదాకా మా కమిటీ నిర్ణయం తీసుకుందో 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఆయన మీద బుక్ చేస్తామన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేస్తూ, ఏదో ఈయన మెప్పు కోసం ప్రభుత్వంలో నేను సొంతంగా సంఘాలతోని ఏర్పాటు చేసుకొని ఆయనకు దమ్ము లేక సొంతంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని మా మీదకి ఉసుకొలుపుతున్నాన్న సంగతి మర్చిపోవద్దు. తక్షణమే రేపో మాపో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇట్లా నమోదు చేయబోతున్నాం. ధన్యవాదాలు. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వికలాంగుల అలై బల్లై ప్రోగ్రాం పెట్టి వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ గారిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట బీజేపీకి వికలాంగులను తాకట్టు పెట్టిండనే మాట మాట్లాడడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. చైర్మన్ 2024లో బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు కృష్ణమాదిగ, 2009 ఎలక్షన్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండు కృష్ణమాదిగ, మహాకూటమికి సపోర్ట్ చేసిండు కృష్ణమాదిగ. ఆ రోజు ఎవరి ఏజెంట్ కృష్ణమాదిగ? నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. 2007 వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావానికి చైర్మన్గా ఒక వ్యక్తిగా నువ్వు ఎక్కడున్నావు ఒకసారి గ్రహించుకో. వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా ఉండకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపితే 2014 డిసెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు గాంధీ భవన్లో నువ్వు మీటింగ్ పెట్టి ఆమనిరాహార దీక్ష కూర్చుంటే అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు వార్నింగ్ ఇచ్చి సాయంత్రానికి ఖాళీ చేసి వెళ్ళిపో అన్నాడు మీ పీసీసీ అధ్యక్షుడు అప్పటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ రోజు ఎడిపోయింది నీ కాంగ్రెస్లో ప్రతిఫలం. తాకట్టు పెట్టింది బీజేపీకి, తాకట్టు పెట్టింది కృష్ణమాదిగ కాదు. నిన్న వికలాంగుల సమాజాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు కృష్ణమాదిగ గారి మీద విమర్శలు చేయడాన్ని నువ్వు వికలాంగుల సమాజానికి నమ్మక ద్రోహం చేసినావు. వికలాంగుల సహకార సంస్థలో ప్రక్షాళన చేసినని మాట్లాడుతున్నటువంటి ఓ చైర్మన్ ఏమి ప్రక్షాళన చేసినావు? మా దగ్గరికి నువ్వు సవాల్కు సిద్ధం, చర్చిద్దామన్నా అన్నావు కదా. మేము మా జాతీయ అధ్యక్షురాలు ఆ చర్చకు టైం పెడుతుంది. నువ్వు ఎప్పుడు చర్చించుకుంటామో ఆ చర్చకు మేము సిద్ధం. కృష్ణమాదిగ రావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 30 మంది లేని కార్పొరేషన్కు 3 లక్షల జీతం తీసుకుంటూ నెలకు నువ్వు రాజకీయ ఉపాధి దొరికిందని వచ్చి ఇలా కూర్చొని నువ్వు ఈరోజు రాజకీయ ప్రగల్భాలు పలుకుతున్నావు. వికలాంగుల సంక్షేమ శాఖలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పీఆర్సీల మీద నువ్వు అందరికీ పీఆర్సీలు ఇప్పి అది నీ యొక్క దమ్ము నిరూపిస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జీవో నెంబర్ 39ని రద్దు చేసి అందరికీ కూడా పిఆర్సీ ఇచ్చింది. ఆ పని నువ్వు చేయి. నీ యొక్క రాజకీయత్వానికి గుర్తింపు గౌరవం ఉంటుంది. చైర్మన్ వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల సహకార సంస్థలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని. రేపు డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఏదైతే ఉందో అది మన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, బాబు జగజ్జీవనరావు జయంతి ఉత్సవాలు ఏ విధంగానైతే కమిటీలు వేసుకొని 2014-12లో కమిటీలు వేసి మేము ఉత్సవ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జరపాలి. నీ చైర్మన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాలు రవీంద్ర భారతిలో జరిగితే ఆ ఉత్సవాలను మేము అడ్డుకొని తీరుతామని కూడా హెచ్చరిస్తూ రేపు ఎండీ మేడానికి కానీ కమిషనర్ కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరగాలి. ఈ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగితే మేము దాన్ని అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.